వైసీపీ కీలక సమావేశం ముగిసింది. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండలి సభ్యులంతా సమావేశాలకు సన్నద్ధంగా ఉండాలన్నారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రెస్ మీట్లు పెడతానని జగన్ తెలిపారు. మండలిలో వైసీపీకి బలం ఉందన్న జగన్ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. వైసీపీ కీలక సమావేశం ముగిసింది. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండలి సభ్యులంతా సమావేశాలకు సన్నద్ధంగా ఉండాలన్నారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రెస్ మీట్లు పెడతానని జగన్ తెలిపారు. మండలిలో వైసీపీకి బలం ఉందన్న జగన్ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ సమావేశంలో జగన్ ఎమ్మెల్సీలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? శాలిని, ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావటం లేదు. ఎమ్మెల్యేలు మాత్రం సెషన్స్ కు హాజరు కావటం లేదు. ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతూ ఉన్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే అందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు జగన్ మరోసారి స్పందించారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదు, ఇస్తే శాసనసభలో ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన మాట్లాడతామనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా శాసనసభలో తాము మాట్లాడుతామంటే తమ మాటలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసమే ఉద్దేశపూర్వకంగానే తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదనే అంశాన్ని కూడా జగన్ మరోసారి స్పష్టంగా ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోయినా శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో శాసనమండలిలో మాత్రం ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సి అంశం పైన దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన చర్చ జరిపేందుకు ఎమ్మెల్సీలు గట్టిగా ప్రయత్నం చేయాలంటూ కూడా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన కూడా శాసనమండలిలో చర్చించాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే టీపీపీఏ పద్ధతిలో ఇటు విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, ఇతర రంగాలను పీపీఏకి ఇవ్వాలని భావిస్తూ ఉందో ఈ అంశానికి సంబంధించి కూడా జగన్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని తేలిక పెట్టినట్లు ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో తాజాగా జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఆందోళన, అదేవిధంగా ఇతర ప్రజా సమస్యలు అన్నిటిపైన కూడా శాసనమండలిలో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీలు చర్చించాలని అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ఇటీవల ప్రభుత్వం ఇటువంటి శ్వేతపత్రంలో కూడా పూర్తిగా తప్పులు దొరకలు ఉన్నాయనే అంశాన్ని కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక శాసనసభ సమావేశాల విషయంలో వైసీపీ అనుసరించినటువంటి తీరు పైన ఇటు అధికార పక్షం నుంచి కేవలం విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమపై అనర్హత వేటు వేయాలంటే వేసుకోవచ్చు అంటూ తాము అనర్హత వేటుకు భయపడేది లేదనే అంశాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.